హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అరుణ్ యాంటోనీ. సో ఈరోజు అయితే మన జీటీ మీద నైట్ రైడ్ అయితే చేస్తున్నాను అనమాట హైదరాబాద్లో. అది కూడా ఎందుకు అంటే రేపటి నుంచి మేజర్ పార్ట్ ఒకటి మిస్ అయిపోతాం మన జీటీలో. అది ఏంటి అనేది చెప్తాం మీకు కూడా. హ్యాండిల్ అయితే చేంజ్ చేస్తున్నాను అనమాట. మెయిన్ ఏమంటే మన జీటీకి అంటే మన జీటీ అనే కదా, అన్ని జీటీస్లో ఈ హ్యాండిల్ చూసే తీసుకుంటారు చాలామంది. కెఫే రేసర్ లుక్ ఉంటుందని. సో నేను అదే ఇంకా చేంజ్ చేయిస్తున్నాను అనమాట హ్యాండిల్. ఎందుకు చేంజ్ చేస్తున్నానో కూడా చెప్తాను నేను. ఎందుకంటే మనం నెక్స్ట్ వెళ్ళబోయే రైడ్స్ నేను అనుకుంది సౌత్ ఇండియా అనమాట. ఆ సౌత్ ఇండియా రైడ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చే బ్లాగ్స్లో. ఆలోపు చిన్నగా ఒక్కొక్క యాక్సెసరీస్ అయితే చేంజ్ చేస్తున్నా. అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. కాకపోతే ఈ హ్యాండిల్తో లాంగ్ అయితే చాలా కష్టం. సిటీస్లో అయితే ఓకే, కానీ నార్మల్గా లాంగ్ వెళ్ళాలంటే చాలా కష్టం అన్నమాట. టోటల్ బ్యాక్ అంతా ఎఫ్ అయిపోతుంది. ఇంకా వెళ్ళే ముందు ఫాగ్ ల్యాంప్స్ అయితే వేయించాలి. అది ఖచ్చితంగా కావాలన్నమాట. మనం ఎక్కడికైనా బయట వెళ్ళాలంటే ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ అది ఫాగ్ ల్యాంప్స్ అయితే. ఈ లైటింగ్తో అయితే అస్సలు వెళ్ళలేము. ఇది నార్మల్ ఈ నైట్లో కూడా హై బీమ్ వచ్చేసి అంత రాదు. మనం సెట్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి, అయినా కూడా అంత అయితే రాదనమాట. ఇప్పుడే కనిపిస్తుంది అనమాట. చుట్టూ మొత్తం లైట్స్ ఏం లేవు. సో ఈ లైటింగ్తో మనం లాంగ్ పోవాలంటే చాలా కష్టం. ఇది హెడ్ లైట్ కొంచెం అడ్జస్ట్ చేసినా కూడా అంత బ్రైట్నెస్గా అయితే కనిపించదు మనకి. సో అంత కాన్ఫిడెంట్గా రైడ్ అయితే చేయలేము ఈ లైట్స్తో. సో ఫాగ్ ల్యాంప్స్ అయితే పక్కా వేయిస్తాను రైడ్కి వెళ్ళే ముందు. కాకపోతే సౌత్ ఇండియా వెళ్ళాలా లేదంటే వేరే ప్లేస్ వెళ్ళాలా అని ఆ కన్ఫ్యూజన్లో ఉన్నా. సో దాని గురించి అయితే కొంచెం ప్లాన్ అయితే చేస్తున్నాను అనమాట. దాన్ని బట్టి వెళ్ళాలి ఇంకా. హెల్మెట్ పెట్టుకున్నప్పుడు ఈ స్టాక్ ఎగ్జాస్టే ఏదో లౌడ్గా వినిపిస్తుంది అనమాట మనకి. హెల్మెట్ తీసేస్తే అసలు ఏముండదు. ఇప్పుడు మీకు ఎట్లా వినిపిస్తుందో అట్లా అనిపిస్తుంది. సో ఎగ్జాస్ట్ అయితే నేనేం చేంజ్ చేయట్లేదు. స్టాక్ ఎగ్జాస్ట్ మీదనే వెళ్దాం అనుకుంటున్నా. ఇంకా ప్లేసెస్ చెప్పా కదా, ఆ ప్లేసెస్లోనే కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. దాంట్లో ఏది అనేది డిసైడ్ చేసుకొని ప్లాన్ చేసుకొని అయితే ఒక పెద్ద రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అసలు ఎటు నుంచి ఎటు వెళ్తున్నా నాకే తెలియదు. గోప్రోలో మాట్లాడుకుంటూ వెళ్తుంటే ఇప్పుడే రూమ్ దగ్గర నుంచి ఇన్స్టా 360 క్యామ్ అయితే సైడ్కి పెట్టి తీసేసి మళ్ళీ ఫ్రెండ్ని పిక్ చేసుకొని ఇద్దరం ఒక కాఫీ వేద్దామని అయితే స్టార్ట్ అయినాం. ఇక్కడ నుంచి వెళ్ళి కాఫీ తాగేసి మళ్ళీ రూమ్కి రావడమే. వేరే వర్క్ అయితే ఏం లేదు. సో ఇంకా చలి మాత్రం ఘోరంగా ఉంది. జాకెట్ లేకుంటే అస్సలు బయటికి రాలేము. జాకెట్ వేసుకున్నా కూడా రావద్దు, అంత చలి ఉందన్నమాట. చెప్పాలంటే షివరింగ్ వస్తుంది లైట్గా. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇంకా కాఫీ అయితే తాగాలి, లేదంటే ఈ చలికి ఉండలేము అసలు. అన్ని జీటీ బైక్స్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ వింటర్ సీజన్లో పనికొచ్చేది ఇంజన్ హీట్ అన్నమాట. ఆ ఇంజన్ హీట్కే మన లెగ్స్ అంతా వామ్ అయిపోతాయి. ఒక 10 కిలోమీటర్స్ రైడ్ చేసినామంటే ఆటోమేటిక్గా ఇంకా ఫుల్ హీట్ ఎక్కిపోతుంది ఇంజన్ మొత్తం. ఆ ఇంజన్కే మన కాళ్ళంతా వామ్ అయిపోయి అంత చలి అయితే అనిపించదు.
నైట్ టైం ఈ ప్లేస్ మాత్రం భలే కలర్ఫుల్గా ఉంటుంది. అవి మళ్ళీ ఇంకా బ్లింక్ కూడా అవుతాయి మొత్తం లైట్స్ అన్నీ. ఈ రోడ్డు మాత్రం మస్తు ఉంటుంది అసలు. అదిగో చేంజ్ అవుతున్నాయి, బ్లింక్ అవుతాయి చూడండి ఇప్పుడు. వావ్. సో ఇంకా ఇప్పుడే మైండ్ స్పేస్ ఏరియాలోకి అయితే ఎంటర్ అవుతున్నాం అనమాట. ఇక్కడ నుంచి ఒక 1.5 కిలోమీటర్ ఉంటే అక్కడ మంచి ఛాయ్ అయితే దొరుకుతుంది. 24 అవర్స్ అవైలబుల్ ఉంటుంది అక్కడైతే. సో కాప్స్ అట్లా వస్తే క్లోజ్ చేస్తారు, మళ్ళీ ఓపెన్ అయితే చేస్తారు అక్కడ. సో అక్కడైతే ఛాయ్ తాగేసి మళ్ళీ రూమ్కి అయితే స్టార్ట్ అవుదాం. నైట్ టైం మాత్రం ఈ రోడ్డు సూపర్ అంటే సూపర్ ఉంటుంది అసలు. మొత్తం ఒక మంచి ఫీల్ అయితే అనిపిస్తుంది లైటింగ్కి. చాలాసార్లు నేను కూడా ఇక్కడికి వచ్చి ఫోటోషూట్ అదంతా చేసుకున్నాం, నేను మా ఫ్రెండ్స్ అందరం. ఇక్కడ నుంచి ఇట్లా రైట్ వెళ్ళి స్ట్రైట్ వెళ్తే వాటర్ పడినాయంటే కొంచెం ఏడ స్కిడ్ అవుతుందో అని కొంచెం భయం వేస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం నా దగ్గర ఉన్నది క్లాసిక్ 350 ఉండే ఇంతకుముందు. సో అదైతే ఇప్పుడు లేదు బైక్. ఆ బైక్ అట్లే స్కిడ్ అయిపోతున్నాయి. కొంచెం వాటర్ గాన ఎక్కడైనా టైర్ తడిచిందంటే మాత్రం బ్యాక్ బ్రేక్ వేసినానంటే ఖచ్చితంగా స్కిడ్ అవుతుంది అది. అదే భయం ఇప్పటికి ఉంది నాకు. సో నేను వచ్చేసి మెయిన్గా సేఫ్టీకి అయితే ప్రిఫరెన్స్ ఇస్తాను. ఫస్ట్ సేఫ్టీ తర్వాతే ఏదైనా. ఫస్ట్ సేఫ్టీ చూసుకొని రైడ్ చేస్తాను నేను. మరి ఏదైనా జరిగిన తర్వాత మళ్ళీ వెనక్కి అయితే తెచ్చుకోలేము ఆ టైంని. సో మీరు కూడా సేఫ్టీగా గేర్ వేసుకొని హెల్మెట్ పెట్టుకొని అయితే రైడ్ చేయండి. అలా అయితే చేయొద్దు, ఎందుకంటే అన్ని టైము మనది ఉండదు. చాలా ఇంపార్టెంట్ అదైతే. ఏదో ట్యాంకర్ వెళ్ళినట్టుంది, అందుకే ఇదంతా వాటర్ మొత్తం పడినాయి. చూసుకొని డ్రైవ్ చేయాలి. మెడికవర్ హాస్పిటల్ ఇటు నుంచి కొంచెం ముందుకు వెళ్తే కాఫీ షాప్ వచ్చేస్తుంది, కెఫే, ఇంకా బేకరీ కూడా ఉంటుంది అక్కడైతే. చాలామంది మొత్తం నైట్ షిఫ్ట్ వాళ్ళంతా ఇక్కడ ఉన్నట్టున్నారు ఈరోజు. సో ఇంకా కాఫీ అయితే తాగినాము, కొన్ని స్నాక్స్ అయితే తిన్నాము, రూమ్కి అయితే రిటర్న్ అయిపోయినాయి ఇప్పుడే. హైదరాబాద్లో నైట్ వచ్చేసి చాలా కలర్ఫుల్గా ఉంటుంది లైటింగ్స్తో. ఇప్పుడు కాబట్టి కొన్ని షాప్స్ అయితే ఇంకా క్లోజ్ చేసినారు. ఇంకొక 1 వీక్ తర్వాత అన్ని షాప్స్ ఓపెన్ చేస్తారనమాట. ఈ ట్రాఫిక్లో ఏదైనా అంత పని ఉంటేనే నేను డే టైంలో తిరిగేది, లేదంటే ట్రాఫిక్లో చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. అందులో మన జీటీ వేసుకొని పోయినామంటే చాలా కష్టం ట్రాఫిక్లో. ఆ హీట్కి ఎక్కడైనా సిగ్నల్ పడిందంటే ఇంకా చచ్చినట్లే. సో నైట్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది రైడ్ చేస్తుంటే. నేను ఎక్కువ నైట్కే రైడ్ చేయడానికి ఇష్టపడతాను అనమాట. సో ఇంకా నెక్స్ట్ వీడియోస్కి అయితే అప్డేట్ ఇస్తూనే ఉంటాను. ఒక పెద్ద రైడ్ అయితే చేయాలనుకున్నాను అనమాట, అదైతే పక్కా చేస్తాను. సో అంతవరకు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి, నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో ఇక్కడితో ఈ బ్లాగ్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.